అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున కొన్ని నిమిషాలు మనము నెహెమ్యా గురించి ధ్యానిద్దాం. నెహెమ్యా అను మాటకు అర్థం యెహోవా ఆదరణ. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెహెమ్యా గ్రంథానికి రచన నెహెమ్యానే. సుమారు క్రీస్తు పూర్వము 430వ సంవత్సరంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నెహెమ్యాలోని ఉన్న ఆత్మ సంబంధమైన లక్షణాలను మనము ఇందులో చూడగలం. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని, సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే చక్కటి సత్యాలను మీరు నేర్చుకోగలుగుతారు. మొదటిగా, నెహెమ్యా విజ్ఞాపన పరుడు. అనగా నెహెమ్యా మంచి ప్రార్థనా పరుడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏం చేస్తున్నాడండి నెహెమ్యా? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన శక్తి సేవకుణ్ణి, విశ్వాసిని ఉన్నత స్థితిలో నిలబెడుతూ ఉంది. చూడండి, ఎవరైనా విశ్వాసులే కానీ, సేవకులే కానీ, పాస్టర్లే కానీ విజ్ఞాపన చేస్తే ఆ యొక్క ప్రార్థన ఉన్నత స్థాయిలో నిలబెట్టే వ్యక్తినిగా చేస్తుంది. ఇక్కడ నెహెమ్యా భక్తుడు శ్రమపడుచున్న వారి కొరకు, నిందను అనుభవిస్తున్న వారి కొరకు, పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారము కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేని గురించి చేస్తున్నాడండి? నిందలను అనుభవిస్తున్న వారి కొరకు, అదే ప్రకారము శ్రమలను అనుభవిస్తున్న భక్తుల కొరకు, అదే ప్రకారము యెరూషలేము ప్రాకారములు కూలిపోయాయి గనుక వాటి కొరకు తను విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సేవకులమైన మనము చేయవలసిన పని ఇదే కదా. నిజమే, సేవకులు ప్రార్థనలే చేస్తారే తప్ప వాళ్ళు వేరే పని చెయ్యరు, పోట్లాడరు. దేవుడున్నాడు, ఆయనకు మనము విజ్ఞాపన చేయాలి అన్న ధీమాతో ఆయన మా మొరలు ఆలకిస్తాడు, కాబట్టి మేము ఆ ప్రార్థన చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. నశించిపోతున్న ఆత్మల భారము మనలో రగలాలి. వారి కొరకు విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. నిజమే దేవుని బిడ్డలారా, ఎంతోమంది, లక్షలాది మంది ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి క్రీస్తును ఎరగక. కాబట్టి వారి కొరకు సేవకులు విజ్ఞాపన చేయాలి, విశ్వాసులు విజ్ఞాపన చేయాలి. ఈరోజు చేస్తున్నారా ఆ విధంగా? ఒకవేళ చేయనట్లయితే మీరు చేయాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెండవది, నెహెమ్యా పాపములను ఒప్పుకున్నాడు. ఏం చేస్తున్నాడండి? రెండవది, పాపములను ఒప్పుకున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయిలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూడండి, దేవునికి నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను నేత్రములు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో దివారాత్రములు ఇజ్రాయెల్ ప్రజల పక్షంన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారులు. నిజమే దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు వాళ్ళు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారు కనుక నెహెమ్యా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? వారి ఇంటి వారిని అందరినీ
వారి దోషములను దేవుని సన్నిధిలో నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. ఎవరి కొరకు? ఇజ్రాయెల్ ప్రజల కొరకు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ చేయనట్లయితే ఈ రోజున చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఒక పనిని ప్రారంభించి దానిని ముగించడానికి ఆటంకాలు ఎదిరించాలి. ఒక పని పూనుకున్నామంటే దానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది చేసేంత వరకు ఆ శ్రమలను ఎదుర్కోవాలి. అయితే ఆత్మీయ జీవితం ఆటంకము అధిగమించడానికి, అంటే ఆత్మీయ జీవితం కూడా ఎదుగుతూ ఉంటే అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవి అధిగమిస్తూ ఉంటాయి. నష్టాలు, కష్టాలు ఎదిరించడానికి మనకు శక్తి, సామర్థ్యాలు సరిపోవు. నిజమే, దేవునికి స్తోత్రం. కష్టము, నష్టము ఒకదాని మీద ఒకటి ఒక సేవకునికి వస్తే అతడు ఎదుర్కోలేడు. అది మనకు సరిపోదు. ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన జీవితం ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి? ఒప్పుకుంటూ ఉండాలి. ఎవరి దగ్గర? ప్రభువు దగ్గర. ఆ ప్రభువు మనల్ని కాపాడువాడు. ఆయన కునుకోడు, నిద్రపోడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అనగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడని వాక్యం అంటుంది. కాబట్టి మనము వారి విషయమై ఒప్పుకుంటూ పడిపోయిన ప్రాకారములను కట్టుటకు ఒప్పుకోలు ప్రార్థన చేశాడు నెహెమ్యా. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆ ప్రాకారము పడిపోతుందని చెప్పి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును. నిజమే, ఎవరైతే అక్రమము చేస్తూ అతిక్రమిస్తూ ఉంటారో వారు వర్ధిల్లడు. ఎప్పుడైతే వాడు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెడతాడో కనికరింపబడతాడు. కాబట్టి నా జీవితంలో ఈ అనుభవం చాలా అవసరం. కాబట్టి నేను చెప్పే మాటలను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మిమ్మలను ఏ విధంగా వర్ధిల్లింపజేయాలో ఆ విధంగా వర్ధిల్లింపజేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.